1985 జూన్ 19న పంజాబ్ రాష్ట్రంలో ఉన్న అమృత్సర్ లో వినయ్ అగర్వాల్, సుమన్ అగర్వాల్ దంపతులకు జన్మించింది కాజల్ అగర్వాల్. కాజల్ కి చెల్లెలు నిషా అగర్వాల్ ఉన్నారు. నిషా 2013లో ముంబైకి చెందిన బిజినెస్ మ్యాన్ కరణ్ వల్లేచని వివాహం చేసుకుంది. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. కాజల్ అగర్వాల్ నాన్నగారు ఎంటర్ప్రెన్యూర్ టెక్స్టైల్స్ బిజినెస్ చేస్తున్నారు. వాళ్ళ అమ్మగారు బేకింగ్ బిజినెస్ చేసేవారు. ఇప్పుడు కాజల్ కి సంబంధించిన పనులు వాళ్ళ అమ్మగారే చూసుకుంటున్నారు. అంటే మేనేజ్మెంట్ లాంటిదన్నమాట. అంటే కాజల్ డేట్స్, ఆమెకు సంబంధించినటువంటి మేనేజ్మెంట్ పనులన్నీ కూడా. కాజల్ అగర్వాల్ STNS హై స్కూల్లో చదువుకుంది. ఇంటర్ నుంచి ముంబైలో ఉన్న జై హింద్ కాలేజీలో చదువుకుంది. డిగ్రీలో మాస్ మీడియా చదివింది. అందులో స్పెషలైజేషన్ మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగ్ కృష్ణచంద్ చల్లారం కాలేజీలో చదివింది. కాజల్ డిగ్రీ చదువుతున్నప్పుడే తమన్నాతో కలిసి కొన్ని చిన్న చిన్న యాడ్స్ లో మోడలింగ్ చేసింది. ఫ్రెండ్స్, మీకు తెలుసా, ముంబైలో కాలేజ్ అమ్మాయిలు మోడలింగ్ చేయడం అనేది సర్వసాధారణం. ప్రతి కాలేజ్ అమ్మాయి మోడలింగ్ ఆ తర్వాత కాజల్ తన ఫొటోస్ ని కొంతమంది కోఆర్డినేటర్ కి ఇచ్చి సౌత్ లో ఉన్న డైరెక్టర్స్ కి చూపించమని చెప్పారు. కొంతమంది కోఆర్డినేటర్స్ అలా ప్రయత్నాలు చేయగా 2006లో భారతీ రాజా గారు అర్జున్ తో తీయబోయే బొమ్మలాట మూవీలో సెలెక్ట్ చేశారు. ఆ సినిమా 2006లోనే మొదలైంది. కానీ ప్రొడక్షన్ లో కొన్ని సమస్యలు రావడంతో ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. అదే సంవత్సరం 2006లో తెలుగులో తేజ కళ్యాణ్ రామ్ తో తీయబోయే సినిమాలో హీరోయిన్ కోసం ముంబైకి చెందిన కోఆర్డినేటర్స్ ను పిలిపించాడు. అతను కొన్ని ఫొటోస్ చూపించి కాజల్ ఫొటోస్ కూడా చూపించి ఈమె ప్రస్తుతం తమిళంలో భారతీ రాజా గారి సినిమాలో కూడా చేస్తుంది సార్ అని చెప్పాడు. తేజ గారు కాజల్ ఫొటోస్ చూసి తన కథకు సరిపోతుందని అనుకున్నాడు. వెంటనే హైదరాబాద్ పిలిపించి మేకప్ టెస్ట్, స్క్రీన్ టెస్టులు చేసి ఓకే చేశాడు. తేజ గారు లాంటి డైరెక్టర్ అంటే ఇక తన లైఫ్ మారిపోతుందని కాజల్ అనుకుంది. వెంటనే సినిమా షూటింగ్ 2006లో మొదలు పెట్టారు. ఈ సినిమా పేరు లక్ష్మీ కళ్యాణం. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే రాజమౌళి తీస్తున్న యమదొంగ షూటింగ్ కూడా జరిగింది. ఆ సమయంలో NTR రాజమౌళి ఒకసారి లక్ష్మీ కళ్యాణం షూటింగ్ స్పాట్ కి వచ్చారు. అప్పుడు వీళ్ళిద్దరిని కాజల్ కలిసి బాగా వచ్చాయి. 2008లో తను మొదటిసారి తమిళంలో భారతీ రాజు గారి దర్శకత్వంలో నటించిన బొమ్మలాటం కూడా నటించింది. ఈ సినిమా 2008 డిసెంబర్ లో విడుదలైంది. అలాగే 2008లో మగధీర కోసం రాజమౌళి గారు ఒక ఆడిషన్ టెస్ట్ పెట్టారు. మిత్రవింద పాత్ర కోసం ముందుగా తమన్నాని స్క్రీన్ టెస్ట్ చేసి ఆడిషన్ చేశారు. మిత్రవింద గెటప్ కూడా వేసి ఫొటోస్ తీశారు. కానీ తమన్నా మిత్రవింద పాత్రకి సూట్ అవ్వలేదట. ఆ పాత్ర కోసం అప్పుడు తను ఇచ్చిన మాట ప్రకారం కాజల్ ని పిలిపించి ఫోటోషూట్ చేసి ఆడిషన్ చేశారు. కాజల్ మిత్రవింద పాత్రకి బాగా సూట్ అయింది. కాజల్ అందరికీ నచ్చింది. వెంటనే రాజమౌళి కాజల్ కి 45 నిమిషాల పాటు కథ చెప్పాడు. ఇందు మిత్రవింద పాత్రల గురించి వివరించాడు. హోంవర్క్ కూడా ఇచ్చాడు. ఆమె రోజు రాజమౌళి గారు చెప్పిన హోంవర్క్ చేస్తూ నటనలో కొన్ని మెలకువలు నేర్చుకుంది. 2008లో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టి 2009 జూలైలో విడుదల చేశారు. ఈ సినిమాలో కాజల్ మిత్రవిందగా, ఇందుగా తన పాత్రలకి పూర్తి న్యాయం చేసింది. మగధీర ఎంతటి ఘన విజయం సాధించిందో వేరే చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో తన నటనకు గాను ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా వరించింది. ఇక ఈ సినిమా తర్వాత నుండి కాజల్ కెరీర్ రేసు గుర్రంలా పరిగెట్టింది. రామ్ తో గణేష్, అల్లు అర్జున్ తో ఆర్య 2, అలాగే లో బడ్జెట్ సినిమా ఓం శాంతి, ప్రభాస్ తో డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, రవితేజ తో వీర, సారొచ్చారు, అజయ్ దేవగన్ తో సింగం, నాగ చైతన్యతో దడ. ఈ దడా సినిమా ఫారెన్ లో జరుగుతున్నప్పుడే నాగ చైతన్యకి కాజల్కి కొన్ని మనస్పర్ధలు వచ్చాయి. అందుకే వారిద్దరూ ఇప్పటికీ మాట్లాడుకోరు. మహేష్ బాబుతో బిజినెస్ మ్యాన్, సూర్యతో మ్యాట్రెన్, విజయ్ తో తుపాకీ, జిల్లా, మళ్ళీ రామ్ చరణ్ తో ఎవడు, నాయక్, హిందీలో స్పెషల్ 26, అలాగే జూనియర్ NTR తో బృందావనం, బాద్షా, టెంపర్, జనతా గ్యారేజ్ లో కూడా ఒక పాటలో ఆడి పాడింది. ధనుష్ తో మారి, విశాల్ తో పాయంపురి, పవన్ కళ్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్ వంటి ఎన్నో సినిమాలు చేసింది. 2017లో మెగాస్టార్ తో కలిసి ఖైదీ నెంబర్ 150లో నటించింది. తండ్రి కొడుకులతో నటించిన ఈ తరం హీరోయిన్ లో కాజలే చరిత్ర సృష్టించింది. అయితే ఖైదీ నెంబర్ 150 కోసం 2 కోట్ల వరకు రామ్ చరణ్ రెమ్యునరేషన్ ఇచ్చాడట. తన 50వ సినిమా దర్శకత్వంలో వచ్చిన నేనే రాజు నేనే మంత్రి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే 2017 తర్వాత కాజల్ అగర్వాల్ హవా కొంచెం తగ్గింది. దాదాపు దశాబ్దం పాటు హీరోయిన్ గా తెలుగు, తమిళంలో కొనసాగి దాదాపు అందరు అగ్ర హీరోలతోనూ నటించింది. అనుష్క నటించిన సైజ్ జీరోలో అతిథి పాత్రలో నటించింది. ఇప్పటి వరకు సుమారు 60 సినిమాలకు పైగా నటించిన కాజల్ సుమారు 14 మంది క్యాన్సర్ సోకిన పిల్లలకు ఆపరేషన్లు చేయించింది.
ఇంకా ఎన్నో విజయాలు సాధించి ఆమె ఎంచుకున్న కెరీర్ లో ఇంకా పై స్థాయికి వెళ్లి ఇంకెంతో మందికి సహాయ సహకారాలు చేయాలని మనము కోరుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.